రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్తో రావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. విజయవాడ వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం అన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని సీఎం అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్తో రావాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి, పర్యావరణ రక్షణ అంశంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకంగా ఉన్న తీర ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపునకు కూడా ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్తో కలిసి 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. టెక్నో ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ ఎకో సెన్సిటివ్ కోస్టల్ సెటిల్మెంట్ ప్లానింగ్ సాంకేతిక సాంప్రదాయ జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తీర ప్రాంత పర్యావరణ రక్షణ అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై సదస్సును ప్రారంభించారు. తీర ప్రాంతాల్లో నెలకొంటున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్టులు, ప్లానర్లతో పాటు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లను మంత్రి నారాయణ ఈ సదస్సు ద్వారా వివరించారు. ఆయా సవాళ్లను అధిగమించేందుకు ఇలాంటి సదస్సు నిర్వహించడం అభినందనీయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. AP has rich and dense coastal settlement. Coastal Andhra comprises of a total of 13 districts with a population of 34.19 million in coastal area. Several major cities such as Visakhapatnam, Kakinada, Srikakulam, as well as industrial corridors and Visakhapatnam-Kakinada petrochemical corridor and important ports such as Visakhapatnam, Kakinada, Machilipatnam, Nakapalli, Krishnapatnam and Ramapatnam ports are all located on the coastal line, which are major drivers of economic growth for the state. On the other hand, the lengthy coastal line is highly sensitive area which needs to be protected from climate change, natural disaster and unregulated fishing activities and coastal erosion. A substantial portion of the coastal population are dependent on traditional livelihood like fishing and agriculture. తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధ అస్వస్థకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. రాధను 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వంగవీటి రాధ అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఆయన తల్లి రత్నకుమారికి స్వయంగా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వంగవీటి రాధతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ప్రముఖులు, అభిమానులు చూసేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
కారుకూతలు పిచ్చి ప్రేలాపనలకు పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత 5 ఏళ్లు వైసీపీ నేతల కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీని దుర్మార్గులుగా మొన్నటి ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించిన కొనకళ్ళ నారాయణను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ కారుకూతలు పిచ్చి ప్రేలాపనలకు పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలు కలుగుల్లోంచి బయటకొచ్చి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లు మీరు చేసిన దుర్మార్గాలు, మీరు కూర్చిన కారుకూతల్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని ధ్వజమెత్తారు. కోట్లాది మంది భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే వెంకటేశ్వర స్వామివారి నైవేద్యాన్ని కైంకర్యాలకు వినియోగించి నెయ్యిని కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరు కలిసి ఉన్నారంటే ఇంతకంటే అన్యాయం లేదన్నారు. ఆ పాపాన్ని మీరు భాగం పంచుకోవాలన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. అలాంటి వారు ఈరోజు బయటకొచ్చి దీక్షలు చేస్తామనటం సిగ్గుచేటన్నారు. నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ. ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. పొళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మనం గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో ఇంకా పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే, సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మగాళ్ళగా పుట్టుంటే మొలతారు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం. మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్ను ఎవడో కాపాడలేరు. అది గుర్తుపెట్టుకోండి. గొడ్లోడు తీసి రోడ్ల మీద ఎడుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా? పేరు నాని గారికి అద్దాలు పెట్టి కారు పగలు కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సర్వదోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు. దేవస్థానంలోని చండీ ఏగశాలలో ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తంగా జరిపారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వదోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలో సర్వదోష నివారణార్థం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమాలు నిర్వహించడంలో భాగంగా దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వపదార్థముల దోషములన్నీ నివారణై శాంతి పొందుటకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మల్గన్నయమ్మ జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామన్నారు. ఇటువంటి హోమాలు లేదా మొన్ననే పవిత్రోత్సవాలు కూడా నిర్వహించుకుంటున్నాము. మనకు తెలిసి తెలియని దోషాలు ఏవైనా ఉంటే మరి అటువంటిని అప్పుడప్పుడు మనం ప్రాయశ్చిత్త హోమాలు, శాంతి హోమాలు లాంటివి నిర్వహిస్తాము. మరి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు దేవస్థానం శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. వేల సంఖ్యాది భక్తజన సాంద్రత కూడాను వచ్చిపోతూ ఉండటము, మరి ప్రసాదాలు తయారు చేసే విధానాల్లో కానివ్వండి, ఇతరత్ర సౌకర్యాల్లో కానివ్వండి, కాలవశాత్తు వచ్చేటటువంటి యొక్క లోపాలన్నింటినీ కూడాను సరిదిద్దడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరము కూడా మనం శ్రావణ మాసంలో పవిత్రోత్సవాల కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది. మన గత నెలలోనే పవిత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించి సకల దోషాలన్నిటికీ కూడాను చేయడం జరిగింది. అయినప్పటికీ మనకి కాలవశాత్తు ఈ సెప్టెంబరు మొదటి వారంలో వరదలు అవన్నీ రావటము, మరి అట్లాగే దాంతోపాటుగా కొద్దిగా కాలవశాత్తు ప్రాణ నష్టము, మరి గోమాతలు కానీ జంతు నష్టాలన్నీ ఇవన్నీ కూడాను జరిగినాయి. వాటన్నిటికీ కూడాను పరిహారంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎంత విసిగించారో ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలే నిదర్శనమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను గోడలు కంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పెంపు విషయంలో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, ఒకేసారి 4,000 రూపాయలకు పెన్షన్ అందించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తీసివేసిన పెన్షన్లను కూడా త్వరలోనే పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. తిరుమల లడ్డూను సైతం అపవిత్రం చేసి హిందువుల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. మన ఎన్నికలైన తర్వాత అంత బజార్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. గంజాయి చాలా వరకు అరికట్టబడింది, ఇంకా అరికట్టాల్సిన అవసరం ఉంది. గంజాయి మీద అయితే మాత్రం ఉక్కుపాదం ఇక మరలా వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా చేసే విధంగా ప్రయత్నం జరుగుతోంది. అందువల్ల ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో చేసిన అన్నా క్యాంటీన్లు కానీ, అన్నా క్యాంటీన్లు అయితే ఇవాళ గతంలో 2014-19లో అన్నా క్యాంటీన్లప్పుడు పెద్ద ఎవరికి దాని విలువ తెలియలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్ముడు ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడో తర్వాత ఇవాళ మరలా మొదలుపెట్టిన తర్వాత ఒక కార్మికులు కానీ పేదవాళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం చేస్తామంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఇది కోల్పోయాం కదా అనే భావన. అంటే ఎంత ఆదాయం కోల్పోయాం మనం. ఇవాళ 3 పూట్ల నెల వరకు భోంచేస్తే సుమారు 420 రూపాయలు ఖర్చు. నెలంతా భోంచేస్తే అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోంచేస్తే 420 రూపాయలు. ఇవాళ మనం ఒక్కరోజు కష్టపడితే 400-500 వచ్చే సందర్భంలో నెలంతా కూడా భోజనానికి 400 రూపాయలు ఖర్చు పెట్టడం అది నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అన్నా క్యాంటీన్ అనేవి ఎంత ఉపయోగపడతాయి. ఒక పేద కార్మికుడు కానివ్వండి, ఒక పేద బాటసారి పక్క వాళ్ళలోంచి పనికి వస్తారు, ఆ పని అయినా అవ్వకపోయినా జేబులోంచి భోజనానికి 100-200 రూపాయలు ఖర్చు పెట్టాలా. అట్లా కాకుండా 15 రూపాయలతో భోజనం చేసి ఆయన పని చూసుకుని ఎంత సమయమైనా గడిపి పని చూసుకుని వెళ్ళే అవకాశం. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ మతానికి ఇబ్బంది వచ్చినా గలమెత్తేది తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని జనసేన నాయకులు అమిశెట్టి వాసు అన్నారు. సనాతన ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టే అప్పటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో జరిగిన నెయ్యి కల్తీకి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా
ఎన్ఎస్ఎం స్కూల్ ప్రక్కన నల్లూరి వారి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు జనసేన నేత అమిశెట్టి వాసు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఓట్ల భయంతో కొంతమంది హిందువులకు జరిగిన అంశాలపై మాట్లాడటం లేదని, పవన్ కళ్యాణ్ మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో విపత్తులు వైసీపీ చేసిన పాపమే కారణమన్నారు. తాము దేవాలయాల్లో పూజలు చేస్తుంటే హిందువుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, పవన్ మాత్రమే మాట్లాడుతున్నారని అర్చకులు చెప్తున్నారని చెప్పారు. ఏ మతానికి ఇబ్బంది వచ్చినా పవన్ కళ్యాణ్ నిలదీస్తారని పేర్కొన్నారు. 14వ డివిజన్ అధ్యక్షులు ఎడ్లపల్లి శివనాగరాజు మాట్లాడుతూ లడ్డూను కల్తీ చేయటం అపవిత్రమని అన్నారు. అన్ని మతాలను కలిపే విధానం జనసేన విధానమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఈ భారతదేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ హిందుత్వాన్ని, మనం హిందువులుగా పుట్టాం కాబట్టి హిందుత్వాన్ని గౌరవించాలనే ఒక ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగిందో ఈ విపత్తులకు కారణం కూడా ఆ పాపాలే. మరి అన్ని దేవాలయాల్లో కూడా మా అర్చకుల్ని మేము మాట్లాడుతుంటే అయ్యా మాకు 50-60 సంవత్సరాలుగా హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి ఏ రాజకీయ నాయకుడు ఒక మతాన్ని గురించి మాట్లాడే నాయకుడే లేడు. ఎందుకంటే హిందూ మతాన్ని గురించి మాట్లాడితే క్రైస్తవ ఓట్లు పోతాయని, క్రైస్తవ మతానికి మాట్లాడితే హిందూ ఓట్లు పోతాయని ఓట్లు రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. హిందూ మతాన్ని బస్టు పట్టేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలపటం అనేది చాలా ఇది బాధాకరమని హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతూ ఉంటున్నాయి. మేము హిందుత్వానికే కాదు, హిందూ మతానికే కాదు, క్రైస్తవుడికి ఇబ్బంది వచ్చినా, ముస్లిమ్స్కి ఇబ్బంది వచ్చినా, ఏ మతానికి ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ తరఫున మేము గలవెప్పుతాం. ప్రజాభిప్రాయం మేరకే నూతన మద్యం పాలసీ అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని స్పష్టం చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రమాదేవి, దుర్గా భవానీ, శంకర పద్మశ్రీ, శంకర రాజేంద్ర ప్రసాద్ పలువురు కలిసి విలేకరులతో మాట్లాడారు. రమాదేవి మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే నూతన మద్యం పాలసీ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం కారణంగా మహిళలపై దాడులు పెరిగి కుటుంబంలో హింసలకు దారితీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్యం నిర్మూలించాలన్నారు. బాధ్యత కలిగినటువంటి పద్ధతుల్లో మద్యం సేవించడం అనేటటువంటి ఒక కల్చర్ని, ఒక హ్యాబిట్ని ప్రజల్లో తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇప్పుడు 72,000 అవుట్లెట్స్ ఉన్నాయి అక్రమంగా అని చెప్తున్నారు. ఈ బెల్ట్ షాపుల్ని నిరోధిస్తారా లేదా? మేము అడిగే ప్రశ్న అది. మీకు బాధ్యత ఉన్నదా లేదా? మద్యానికి గేట్వే ఫస్ట్ ఎంట్రన్స్ ఏమిటి అంటే గంజాయికి మద్యం, అవునా కాదా? ఇది కూడా అడగమని మేము అడుగుతున్నాం. రెండవది, 12 గంటల పని దినాన్ని మీరు అమలు చేస్తారా లేకపోతే షిఫ్ట్లు వేస్తారా? ఏ రకంగా మద్యం షాపుల్ని పని చేయిస్తారు? 8 గంటల పని అనేది మనకు తెలుసు. కిరాణా షాపులు తెరుస్తున్నాయంటే డబుల్ డ్యూటీ చేస్తారు వాళ్ళు, లేదు షిఫ్ట్లు పెట్టుకుంటారు. మీరు కూడా షిఫ్ట్లు పెట్టవచ్చు. అనంతరం దుర్గా భవాని మాట్లాడుతూ దుకాణాలు నూతన మద్యం పాలసీ ఏరులై పారుతున్నాయన్నారు. మద్యం దుకాణాలు సమయం 12 గంటల పాటు పనిచేసే విధానాన్ని పాటించవద్దన్నారు. కావున పని గంటలు తగ్గించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అనుమతి ఇవ్వాలన్నారు. బడి జనావాసాల మధ్య ఎక్కడైతే షాపులు ఉన్నాయో అలాంటి వాటికి పర్మిషన్ ఉండకూడదు, వెంటనే క్యాన్సిల్ చేయాలి. మహిళలు వద్దన్న చోట మద్యం షాపులు పెట్టకూడదు. డీ అడిక్షన్ కేంద్రాలని ప్రతి పిహెచ్సిలో కూడా ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలి. అలాగే టైమింగ్స్ విషయంలో కూడా ఇప్పుడు 12 గంటల పాటు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి షాపులకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి మాత్రం ఉండద్దు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటలకు ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైం ప్రకారం చేయాలని చెప్పేసి షాపులు నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ అంచెలంచెలుగా మద్య నిషేధానికి ప్రభుత్వం పూనుకునే దిశగా చర్యలు ఉండాలని కోరుతా ఉన్నాం. విపత్తు సమయంలోనూ ఆపద సమయంలో సంఘ సభ్యులను ఆదుకునేందుకు ది విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రిజ్వాన్ తెలిపారు. సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల ₹1,00,000 మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులే సహకరిస్తారని పేర్కొన్నారు. ది విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు వల్ల నష్టపోయిన సంఘ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బందర్లాకుల వద్ద గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు సభ్యులు కిట్లను అందజేశారు. ఈ
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రిజ్వాన్ మాట్లాడుతూ తమ సంఘంలో నష్టపోయిన వారిని గుర్తించి నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా ఈ తరహాలో పంపిణీ చేశామని గుర్తు చేశారు. అలాగే సంఘంలోని సీనియర్ సభ్యులకు నెలకు 1000 రూపాయల చొప్పున 50 మంది సభ్యులకు సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెళ్లి ఖర్చులకు 20,000, మట్టి ఖర్చులకు 15,000, వైద్య ఖర్చులకు 15,000 ఇస్తున్నామని చెప్పారు. అలాగే విద్య కోసం స్కాలర్షిప్లకు 1,500 నుండి 2,000 ఇస్తున్నామని తెలిపారు. సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల 1,00,000 రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులే సహకరిస్తారని పేర్కొన్నారు. దాదాపుగా సుమారు 2,000 రూపాయలకు సంబంధించిన సరుకులు 160 మందికి సుమారుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంత ముందు కూడా చాలా జరిగినాయి. కరోనా టైంలో ఇదే కిట్టు 480 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడాను మేము పెన్షన్ ద్వారాగా మన సీనియర్ సభ్యులకి బాగా పేదవాళ్ళకి నెలకి 1,000 రూపాయల కాడికి 55,000 రూపాయల కాడికి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఒక్కొక్క అమ్మాయికి 22,000 రూపాయలు సంఘం తరపున ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పేదవాళ్ళకి మట్టి ఖర్చులకు డబ్బులు లేకపోతే 15,000 రూపాయలు, అలాగే ఏదైనా మెడికల్గా డ్యామేజ్ అయితే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే ప్రతి సంవత్సరం ఏమో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది 1,500 నుంచి 2,000 రూపాయల దాకా. బుడమేరు సృష్టించిన విలయతాండవంతో కుదేలైన ప్రింటింగ్ రంగం సిబ్బందిని ఆదుకునేందుకు ఏపీ ప్రింటర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చిందని విజయవాడ ప్రింటర్స్ ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్ అన్నారు. 10 రోజుల పాటు సర్వం కోల్పోయిన ప్రింటర్స్ యజమానులు సిబ్బందికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలు, దుప్పట్లు, దుస్తులు అందజేశారు. నగరంలోని మాచవరం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నందు విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రింటర్స్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్, కోశాధికారి రమణ, రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు వరద ముంపు ఇబ్బందులు ప్రింటర్స్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేశారు. వరద నీటిలో ప్రింటర్స్ స్టాకు మునిగి నష్టపోయిన యజమానులకు ఆర్థిక సాయం చేశారు. విజయవాడ ప్రింటర్స్ ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తడంతో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే సిబ్బంది వరదలో చిక్కుకొని బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవాభావంతో సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చి నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు అందజేసినట్లు తెలిపారు. ఊహించని రీతిలో వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ వంతు సాయం చేసేందుకు అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారని రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, విజయవాడ అధ్యక్షుడు మల్లేశ్వరరావులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే ప్రింటింగ్ పరిశ్రమకి ప్రసిద్ధైన విజయవాడలో అనేక ప్రెస్లు ఉన్నాయి. ఆ ప్రెస్ల్లో పనిచేసే ఎక్కువ మంది వర్కర్సు ఈ మునిగిపోయిన సింగనగరు, రాజరాజేశ్వరపేట, వన్ టౌన్ కబేళ ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నగరంలో ప్రెస్ల్లో పనిచేసుకుంటూ ఉన్నారు. వారందరూ దాదాపు ఈ వరదల్లో జీవనోపాధి కానీ వాళ్ళ ఇళ్ళు సర్వస్వం కోల్పోయిన పరిస్థితి ఉంది. అందుకని అట్లా దెబ్బతిన్న వర్కర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి ఈరోజు విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక ప్రింటింగ్ అసోసియేషన్ల వాళ్ళ సహకారంతో ఒక 200 మంది ప్రింటర్స్ కుటుంబాలకి, ప్రింటర్స్ బైండింగ్ వర్కర్స్ కుటుంబాలకి ఈరోజు వారికి సహాయం చేయటం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా అసోసియేషన్స్ వాళ్ళ జమ చేసి మిగతా ప్రింటర్స్ వాళ్ళకి కానీ అందులో ఉన్న వర్కర్స్కి కానీ కొంత కాకపోతే కొంత ఎంత వీలైతే అంతగా సహాయం చేసేట్టుగా, ఎంత నష్టపోయినట్టు అంత కాకుండా కొంతగా ఉపయోగపడే ఉన్నట్టుగా కొంత సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. మీ తరపున ఈ యొక్క కార్యక్రమం నీట్గా, స్వచ్ఛంగా, మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమం తిరుమల శ్రీవారి ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయంతో యావత్ హిందూ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని మహాదల్ సభ్యులు కొర్రపోలు శ్రీనివాస్ అన్నారు. యావత్ హిందూ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు కొర్రపోలు శ్రీనివాసరావు తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా మఠాధిపతులు, స్వామీజీలను దేవాలయ ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియమిస్తే సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం ఏ ఉత్సవాలు వస్తే ఏం చేయాలని తెలుస్తుందన్నారు. ఆవు నెయ్యి కల్తీ విషయంలో అధికారులు పూర్తిగా తప్పిదముందన్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హిందూ బంధువుల నుంచి యావత్ హిందూ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి ఈరోజు గురైంది. ఎందుకంటే
ఈ లడ్డు వ్యవహారంపై హిందూ మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది గవర్నమెంట్ కానీ రాజకీయ పరంగా కానీ తీసుకువెళ్లకుండా ఇది హిందూ పవిత్ర బోర్డుకు సంబంధించింది, టీటీడీకి పరిరక్షణకు సంబంధించింది వ్యవహారం కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా పవిత్రమైన దేవాలయంలో ఇలా కల్తీ జరగటం అనేది అది మహాపాపం. అది ఎవరు చేసినా సరే అది పాపమే. కానీ ఇలాంటివన్నీ జరగటానికి ముఖ్య కారణాలు ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ ఒక గోశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా కలగలేదు. ఎందుకంటే గోశాల ఏర్పాటు చేస్తే ఆ గోవుల నుండి వచ్చే పాల నుండి నెయ్యి తీయొచ్చు, వెన్న తీయొచ్చు. ఆ నెయ్యితో అక్కడ మహాప్రసాదం చేస్తే అది పవిత్రం. ఆ నెయ్యి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికి కూడా సప్లై చేయవచ్చు. అలా చేయకుండా బయట కొనుగోలు చేసింది ఇవాళంతా కూడా ప్రతిదీ కల్తీ జరుగుతుంది. ఒక్క నెయ్యే కాదు, మనం తినే ఆహారంలో కల్తీ, నూనెలో కల్తీ, అన్నిట్లో కల్తీ. అక్కడ